ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటన కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ నుండి బయలుదేరారు. ముందుగా వరంగల్, హన్మకొండ జిల్లాల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అనంతరం జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగే జనగామ జిల్లా ముఖ్య కార్యకర్తలకు సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారు. ఇక ఈ నెల 29 నుంచి డిసెంబర్ 9 వరకు జరగనున్న దీక్ష దివస్ తో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై హన్మకొండ, వరంగల్ జిల్లాల ముఖ్య కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటన కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ నుండి బయలుదేరారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి, హన్మకొండ జిల్లాల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో ఈరోజు కేటీఆర్ సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రవికాంత్? నిఖత్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఒక ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ముఖ్యంగా నిన్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులకు ఏ విధమైనటువంటి దిశానిర్దేశం చేస్తారన్నటువంటి అంశంలో ఒక ప్రాధాన్యత కొనసాగుతుంది. మరోవైపు ఇవాళ కేటీఆర్ గారి షెడ్యూల్ను మనం గమనించినట్టయితే కాసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి బయలుదేరినట్టుగా తెలుస్తూ ఉంది. మార్గం మధ్యలో వరంగల్ జిల్లా ఎంటర్ అయ్యేటువంటి ప్రాంతాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ శ్రేణులంతా కూడా ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా, అంటే కేటీఆర్ పర్యటించేటువంటి ప్రాంతాలన్నీ కూడా ఉన్నాం. ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు, గులాబీ జెండాలు ఏర్పాటు చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇక షెడ్యూల్ మనం చూసినట్టయితే హన్మకొండ జిల్లాలో ఎంటర్ అయిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడ నుంచి సంగెం మండలంలో ఉన్నటువంటి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు వెళ్ళనున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ హయాంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రభ కావచ్చు, దాన్ని తీసుకురావడంలో కేటీఆర్ గారు చేసిన కృషి ఎలాంటిదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ ఉద్యోగాల కల్పనకు సంబంధించి చేసినటువంటి కృషి తెలుసు. ఆనాడు ఆజాంజాహి మిల్లు తరలి వెళ్ళినటువంటి సందర్భంలో పూర్తిగా ఇక్కడ అనేక మంది రోడ్డున పడ్డటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేరు కాబట్టి ప్రైవేటు ఉద్యోగాల కల్పనకు సంబంధించి కేటీఆర్ చేసిన కృషి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఒకవైపు ఐటీ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఇలాంటి రంగాలు ఇవాళ అభ్యున్నతి పదంలో నడుస్తున్నాయంటే దానికి కారణం కేటీఆర్గా చెప్పాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు, పరిశ్రమల ద్వారా, ఐటీ ద్వారా రాష్ట్రంలో ఇన్కమ్ సోర్స్ పెరిగింది. తెలంగాణ రాకముందు తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఎలా ఉండేది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రమక్రమంగా ఎంత పెరుగుతూ వచ్చిందో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ముఖ్యంగా యువతలో కేటీఆర్ చేసినటువంటి కృషి ఎప్పటికీ దాగి ఉంటుందన్నటువంటి అంశం మనకు తెలిసిందే. ముందుగా టెక్స్టైల్ పార్క్ వెళ్ళి అక్కడ పరిశీలించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అనేక కంపెనీలను తీసుకొచ్చే విధంగా ఒప్పందాలు చేసుకున్నప్పటికీ అప్పుడు ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించినటువంటి చేపట్టినటువంటి 3 కంపెనీలు మాత్రమే ఇక్కడ నెలకొల్పారు. అక్కడ వాళ్ళకు ఏదైతే ఇక్కడ స్థానిక యువతకు ఉద్యోగాలు కేటాయింపు చేసేటువంటి అంశంలో అవకతవకలు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు అవలంబిస్తున్న తీరు పట్ల ప్రజలంతా కూడా విమర్శలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కేటీఆర్ అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతారన్నటువంటి అంశంలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఆ తర్వాత కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నుంచి హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం చేరుకుంటారు. ఇక్కడ హన్మకొండ, వరంగల్ 2 జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారు. ప్రధానంగా దీక్షా దివస్ కార్యక్రమానికి సంబంధించి నవంబర్ 29 చరిత్రలో గుర్తుండిపోయేటువంటి రోజు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రజలందరినీ కూడా ఉద్యమంలో భాగం చేసినటువంటి సందర్భం. యువత, మహిళలు, అసలు సబ్బండ వర్గాలందరినీ కూడా తెలంగాణ ఉద్యమ బాట పట్టించి రాష్ట్ర సాధనకు మూలమైనటువంటి రోజు నవంబర్ 29. ఆ రోజును పురస్కరించుకొని చేయాల్సినటువంటి కార్యక్రమాలు యువతకు కావచ్చు, అన్ని వర్గాలకు చేయాల్సినటువంటి సూచనలు, దిశానిర్దేశం పార్టీ కార్యకర్తలకు, శ్రేణులందరికీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి ఒక పెళ్లికి వెళ్ళనున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి కూతురు వివాహం జరగనుంది. ఆ పెళ్లికి వెళ్ళి నవ దంపతులను ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత జనగామలో ఉన్నటువంటి బీఆర్ఎస్
జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా ఆ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. ప్రధానంగా కేటీఆర్ పర్యటన ఒక ప్రాధాన్యత సంతరించుకున్నట్లుగా మనం చెప్పాల్సి ఉంటుంది. నిన్ననే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి నోట్ క్రమంలో కేటీఆర్ ఏం మాట్లాడతారు, శ్రేణులందరికీ ఏం నిర్దేశం చేస్తారు, గ్రామ పంచాయతీలు ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి వ్యూహరచన చేయాల్సి ఉంటుంది, ఎలా ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుంది, గత 10 ఏళ్ల పాటు అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, గ్రామ పంచాయతీలు గ్రామాలు అభివృద్ధి పదంలో నడిచినటువంటి అనేక అంశాలను వాళ్ళకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు 23-24 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు, వెనుకబాటుకు గురైనటువంటి గ్రామ పంచాయతీల పరిస్థితి, ప్రధానంగా మనం చూసినట్టయితే గ్రామ పంచాయతీలు చాలా వెనుకబడ్డాయి. ఏదైతే అనేక అంశాలకు సంబంధించి పూర్తిగా చెత్తాచెదారం పేరుకుపోయి గ్రామాలన్నీ దుర్గంధంగా మారింది, గ్రామాలన్నీ అధ్వానంగా మారినటువంటి సందర్భంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నిన్న వచ్చినటువంటి సందర్భంలో కేటీఆర్ ప్రసంగం కావచ్చు, కేటీఆర్ చెప్పేటువంటి దిశానిర్దేశం, కార్యకర్తలు చేసేటువంటి సూచనలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశంగా మనం చెప్పాల్సి ఉంటుంది. మరొక ప్రధానమైన అంశం బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు. ఎక్కడక్కడ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 21% దాటినటువంటి పరిస్థితి, చాలా ప్రాంతాల్లో 10 నుంచి 15%. అంటే ఇటు ములుగు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి మనం చూసినట్టయితే 5% లోపే మనకు రిజర్వేషన్లు బీసీలకు సంబంధించి కనబడతా ఉన్నాయి. నిన్న మనం చూసినట్టయితే మంత్రి సీతక్కను కూడా కన్నయ్యగూడెం మండలానికి సంబంధించిన ఒక యువకుడు, మా మండలంలో మొత్తం 2000 బీసీ ఓట్లు ఉంటే పూర్తిగా మమ్మల్ని అన్యాయం చేశారు, బీసీలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదని నిలదీయడం. ఎందుకంటే సీతక్క ఇవాళ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రికే నిన్న నిరసన సెగ తగిలింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేశారన్నటువంటి అంశం, ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా 42% బీసీలకు రిజర్వేషన్లు తీసుకొస్తామని హామీలు ఇచ్చి రాష్ట్రంలో ప్రాధాన్యతగా ఉన్నటువంటి, రాష్ట్రంలో అత్యధిక వర్గంగా ఉన్నటువంటి బీసీలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ప్రజలంతా భావిస్తున్నటువంటి సందర్భంలో పార్టీ శ్రేణులకు ఏ విధమైనటువంటి పిలుపునిస్తారు, ఏ విధమైనటువంటి సూచనలు దిశానిర్దేశం చేస్తారనేటువంటి అంశంలో కేటీఆర్ పర్యటన అయితే ప్రాధాన్యత సంచరించుకుంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో అయితే కేటీఆర్ పర్యటిస్తున్నారు ఇవాళ. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.